ఉండటంతో ఫలితం మీద ఊహాగానాలు మొదలయ్యాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉత్కంఠ మధ్య ఎవరి అంచనాలు వాళ్లకున్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థుల అనుచరగణం మొదలుకొని పరిశీలకుల దాకా అందరూ రకరకాల అంశాల ఆధారంగా ఫలితాలు విశ్లేషిస్తున్నారు. ఈ కారణాలతో గెలుస్తారు, ఈ కారణాలతో ఓడతారు అంటూ ఎక్కడ చూసినా చర్చలే. అలాంటి లెక్కల మీదనే పందాలు కాస్తున్నారు. నోట్ల కట్టలతో కొంతమంది, ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో ఇంకొంతమంది సై అంటే సై అంటున్నారు. ఫలితాలు వచ్చాక ఎంతమంది కోటీశ్వరులవుతారో, ఎంతమంది బికారులవుతారో చూడాలి మరి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ఈ జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. కానీ ఈసారి ఫలితాలు అలా ఏకపక్షంగా ఉండకపోవచ్చునన్న అంచనాలున్నాయి. మెజారిటీ తగ్గినా దాదాపు అవే ఫలితాలు ఉంటాయని వైసీపీ ధీమాగా చెబుతోంది. కానీ ఈసారి చెరిసగం సీట్లు దక్కే అవకాశం మాత్రమే ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో అక్కడ బెట్టింగ్లు పెరిగిపోయాయి. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గెలుపు మీద ఎవరికీ అనుమానం లేకపోయినా గత ఎన్నికల్లో ఆయనకు రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చిన 90,000 మెజారిటీ ఈసారి వస్తుందా అన్నదే ప్రశ్న. అందుకే పులివెందుల మెజారిటీ కూడా బెట్టింగ్ రాయుళ్లకు ఒక అంశమై కూర్చుంది. ఉమ్మడి కడప జిల్లాలోని కడప, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి, బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి మధ్య పోరు హోరాహోరీగా ఉందని తేలిపోయింది. అందుకే అక్కడ గెలుపు మీద బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఈసారి ఆదినారాయణ రెడ్డి గెలుస్తారని పందెం పెడుతున్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇక ప్రొద్దుటూరు మామూలుగానే బెట్టింగ్లకు పెట్టింది పేరు. అక్కడ టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులు రెడ్డి గెలుపు మీద చాలా మంది ధీమాతో ఉన్నారు. 5 సార్లు గెలిచిన 82 ఏళ్ల వరదరాజులు రెడ్డి తనకు ఇవే ఆఖరు ఎన్నికలని చెప్పి సెంటిమెంట్ తో ఆకట్టుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అక్కడ రూపాయికి 3 రూపాయలు అంటూ ఆయన గెలుపు మీద పందెం కాస్తున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన టీడీపీ మహిళా అభ్యర్థి మాధవిరెడ్డి గెలుపు మీద కూడా అంతే స్థాయిలో బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మీద పోటీ పడుతున్నా ఆమె గెలుపు సులువని అభిప్రాయం కలిగించటం అక్కడ ప్రత్యేకత. గతంలో ఓడిన పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరులో ఈసారి గెలుస్తారని టీడీపీ వర్గాలు ధీమాతో ఉండటంతో ఆయనకు అనుకూలంగా కూడా పందాలు కాస్తున్నారు. కమలాపురంలో జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తుండగా స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుందని ప్రచారం చేస్తూ ఆ మెజారిటీ మీద బెట్టింగ్లు మొదలుపెట్టారు. కోడూరులో జనసేన వైసీపీ మధ్య జరిగే పోరులో ఇరు వర్గాలు గెలుపు మీద ధీమాతో ఉండగా ఇళ్ల పొలాల డాక్యుమెంట్లు పెట్టి పందాలు కాస్తున్నారు. చాలా మంది కొన్ని ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయించి మరీ పందాలకు సిద్ధపడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన కడప లోక్సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మెజారిటీ మీద భారీగా బెట్టింగ్ జరుగుతోంది. ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు వచ్చే ఓట్ల మీద కూడా పందాలు పెడుతున్నారు. షర్మిల 1,00,000కు పైగా ఓట్లు సంపాదిస్తే రూపాయికి రూపాయి, 2 లక్షల పైగా ఓట్లు సాధిస్తే 1కి 3-4 రెట్లు ఎక్కువగా ఇచ్చేందుకు సిద్ధంగా పందెంగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది బెట్టింగ్ రాయిళ్లు కొత్త తరహాలో ఆన్లైన్లో అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా వినికిడి మాత్రమే కావటంతో సరైన సాక్ష్యాలు లేక పోలీసులు ఈ తరహా బెట్టింగ్లను ఆపలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న వాళ్లు ఆడుతున్న ఈ భారీ జూదంలో 100 కోట్లు చేతులు మారే అవకాశం ఉండగా ఎవరు లాభపడతారో, ఎవరు నష్టపోతారో ఫలితాలు వెల్లడయ్యే 4న తేలుతుంది.